హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ స్వింగ్ కింగ్. సో మా ఛానల్లో ప్రతిరోజు స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో అవి చూపించడం జరుగుతుంది. సో ఓకే, మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఓపెన్ చేసినటువంటి చార్ట్ ఏంటంటే శారదా క్రాప్ కెమికల్స్. ఇది ఆల్రెడీ మనం 2-3 డేస్ నుంచి దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. 580 అని చెప్పి మన ఎంట్రీ పాయింట్ పెట్టుకున్నాం. 580 టచ్ చేసింది. 580 అనేది మన ఎంట్రీ పాయింట్ పెట్టుకున్నాము. ఇవాళ మార్నింగే మనకి ఎంట్రీ అనేది బ్రేక్ అయింది. సో మన ఎంట్రీ అనేది టేకప్ అయింది. సో మనం 580 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. స్టిల్ ఇవాళ అయితే మనం స్టిల్ లాస్ లోనే ఉన్నాం. మన టార్గెట్ ఏమనుకున్నామంటే 695 వరకు మన టార్గెట్ అయితే ఉంది. సో ఇది మనం ఏ బేస్ మీద తీసుకున్నామని మనం ప్లాన్ అనుకుంటే ఒకసారి మనం చూడండి. ఫస్ట్ పాయింట్ మనం ఏమనుకున్నాము, క్లియర్ గా మనకి 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ రావాలి, వచ్చింది. తర్వాత 50% రీట్రేస్మెంట్ జరిగిందా చూడండి. 50% రీట్రేస్మెంట్ కి పాయింట్ లోకి వచ్చింది, క్లియర్ కదా. అలాగే కింద నుంచి ట్రెండ్ లైన్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ప్లస్ రీటెస్ట్మెంట్. సో ఇన్ని పాయింట్లు ఉన్నాయి కాబట్టి మనం శారదా క్రాప్ కెమికల్స్ ని మనం ఎంట్రీ పాయింట్ గా తీసుకున్నాం. ఓకేనా. సో రేపు ఇది నా అంచనా ప్రకారం గ్యాప్ అప్ అయ్యి మన టార్గెట్ దగ్గరికి వెళ్ళాలి. లేదు మన స్టాప్ లాస్ ఏంటి 551 కింద క్లోజ్ అయ్యి ఆ నెక్స్ట్ డే దాని లో బ్రేక్ అయితే మన స్టాప్ లాస్, క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక షేర్ ఏంటి అనుకున్నామంటే మనం పాలీమెడిక్యూర్ కూడా మనం 2-3 రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. మన ఎంట్రీ 2250, బట్ ఇంకా మన ఎంట్రీ పాయింట్ కి రాలేదు. సో వెయిట్ చేద్దాం, మన ఎంట్రీ పాయింట్ కి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకేనా. నెక్స్ట్ EIFFL, యూరో ఐ ఫ్రెష్ ఫుడ్ లిమిటెడ్స్. నేను చెప్పాను అంటే 172 నుంచి 175, 176 లో మీరు ఎక్కడైనా ఎంట్రీ తీసుకోండి, నో ఇష్యూ అని చెప్పాను. 190 వరకు టార్గెట్ ఉందని చెప్పాను. సో ఆల్రెడీ ఇవాళ 186 దాకా వచ్చింది, బట్ క్లోజింగ్ 181 తో క్లోజ్ అయింది. సో ఇది ఇంకా మనం ప్రాఫిట్ లో రన్ అవుతుంది దీన్ని. ఓకేనా. ఇది ఏ బేస్ లో కూడా తీసుకున్నానో కూడా నేను చెప్పాను. ఏ బేస్ లో తీసుకున్నానంటే క్లియర్ గా చూడండి. కంప్లీట్ కన్సాలిడేషన్, బ్రేక్అవుట్, రీట్రేస్మెంట్ చేసింది. రీట్రేస్మెంట్ ఎక్కడికి, ఖచ్చితంగా 50% రీట్రేస్మెంట్ జరిగింది. అదే పాయింట్ లో మనకి 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ రావాలి, వచ్చింది. సో మన స్వింగ్ ట్రేడింగ్ కి ఇదే స్ట్రాటజీ, లైఫ్ లాంగ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతాం. ఈ స్ట్రాటజీ తప్ప వేరే స్ట్రాటజీ జోలికి వెళ్దాం. స్ట్రాటజీ చాలా చాలా సింపుల్. ఖచ్చితంగా ఏదో ఒక బ్రేక్అవుట్ మీద, కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ మీద పైకి వెళ్ళాలి. అది రీట్రేస్మెంట్ జరగాలి. ఆ రీట్రేస్మెంట్ కంపల్సరీ 50% అయ్యి ఉండవాలి. ఆ 50% రీట్రేస్మెంట్ ప్లేస్ లోకి 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ రావాలి. ఇది మన చాలా సింపుల్ అయినటువంటి స్ట్రాటజీ, చాలా చాలా సింపుల్ స్ట్రాటజీ. ఓకేనా, మన స్వింగ్ ట్రేడింగ్ కోసం. సో ఇది బౌన్సింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మన టార్గెట్ ఇంకా 9 రూపీస్ ఉందో, చూద్దాం ఎన్ని రోజులు ఎంత ఉందో, క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక షేర్ చెప్పుకుందాం, మెట్ప్లస్ మనం 725 ఎంట్రీ అనుకున్నాము, బట్ ఇవాళ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ 650 నుంచి మన ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ అనుకున్నాం దానిపైనే క్లోజ్ అయింది. స్టిల్ మనం ఇంకా ఇది టేకప్ చేసుకునే ఉంటాం. మన ఎంట్రీ 725 దగ్గర తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేద్దాం. టార్గెట్ కోసం వెయిట్ చేయడం. చాలా సాలిడ్ బయింగ్ అయితే వచ్చింది, క్లియరా. సాలిడ్ బయింగ్ అయితే వచ్చింది. ఇది ఎంట్రీ కూడా ఎలా తీసుకున్నాను కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, కావాలంటే మళ్ళీ చెప్తాను నేను, నో ఇష్యూ. చూడండి ఎంత కన్సాలిడేషన్, ఒక ఏరియాలో కంప్లీట్ కన్సాలిడేషన్, తర్వాత బ్రేక్అవుట్, రీట్రేస్మెంట్. ఆ రీట్రేస్మెంట్ కి ఏమని చెప్పాను, 50% జరిగింది. అక్కడ ఏం చెప్పాను, 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ రావాలి. అన్ని రకాలుగా జరిగింది కాబట్టి ఈ షేర్ మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ అజ్మీరా రియాలిటీ. ఇది మనం కొత్త షేర్ ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా. అయితే మనం ఏమనుకున్నాము, ఏ షేర్ తీసుకున్నా సరే కంపల్సరీ అది మనం పెట్టుకుందామని చెప్పుకున్నాం కదా, అజ్మీరా రియాలిటీ. సో ఇది మనం ఇంకొకటి మీకు నేను ఎంట్రీ తీసుకునే పాయింట్ కూడా ఎలాగో చెప్తాను. ఎంట్రీ తీసుకునేటప్పుడు మనం 15 minutes లోకి వెళ్ళాలి. 15 minutes లోకి వెళ్ళినప్పుడు ఏ షేర్ అయినా కానీ మన స్ట్రాటజీ ప్రకారం వచ్చినటువంటి షేరు కంపల్సరీ పైనుంచి పడుతూ ఉన్నటువంటి షేర్ని మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి పైనుంచి పడుతూ ఇలా కన్సల్టేషన్ అనేది జరగాలి.
ఇంతకుముందు రామ్కో సిమెంట్స్ లో కూడా చూపించాను మీకు నేను, శారదా క్రాప్ కెమికల్స్ లో కూడా చూపిస్తాయి ఇవాళ మీకు నేను. ఇలా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ ఏదైతే ఇస్తుందో ఆ బ్రేక్అవుట్ మీద మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే మన ఎంట్రీ వచ్చేసేసి 870 అనేది మన ఎంట్రీ, 870 మన ఎంట్రీ. సో దీనికి మనం టార్గెట్ అనేది ప్లాన్ చేసుకుంటే, టార్గెట్ 1000 వరకు ఉంది. ఓకేనా? సో ఇది మనం డైరెక్ట్ గా మనం మన కేవీఆర్ స్వింగ్ కింగ్ సంబంధించినటువంటి గూగుల్ దాంట్లో వేసేసుకున్నాం. షేర్ పేరు వచ్చేసేసి అజ్మీరా. ఇవాళ కాబట్టి ఇవాళ డేట్ వచ్చేసేసి 27. ఎంట్రీ పాయింట్ 870, టార్గెట్ 1000. సారీ. సో మనం ప్రాఫిట్ లో రన్ అవుతున్నాం. ఇంకా ఇది లాస్ లో రన్ అవుతున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ శారదా క్రాప్ ఒకటి చెప్పుకున్నాం కదా, ఒకసారి పైకి వెళ్దాం. శారదా క్రాప్ కెమ్, అది కూడా అది 24 చెప్పుకున్నాం. 20 ఇవాళే కదా ఎంట్రీ పడింది. ఓకే, ఇవాళే కదా ఎంట్రీ. సో మన ఎంట్రీ ఏమనుకున్నాం, 580. టార్గెట్ ఏం ప్లాన్ చేసాం, 690 వరకు. స్టిల్ లాస్ లో మనం రన్ అవుతున్నాం. ఓకేనా? సో ప్రస్తుతానికి ఒక రోజే. నెట్ ప్లస్ కూడా 2 days అయింది. ఐఐఎఫ్ఎల్ సారీ, ఇది కూడా అంతే, ఇది 2 days అయింది. అజ్మీరా ఫస్ట్ డే. ఓకే, సో అజ్మీరా రేపు మీకేమన్నా శారదా క్రాప్ ఇది. నెక్స్ట్ పాలిమెడిక్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా ఎంట్రీ దొరకలేదు అనుకున్నాం. ఈఐఎఫ్ఎఫ్ఎల్ ఎంట్రీ దొరికింది, ప్రాఫిట్ లో రన్ అవుతున్నాం. మెట్ ప్లస్ ఎంట్రీ దొరికింది, స్టిల్ లాస్ లో ఉన్నాం, రేపు మనం ప్రాఫిట్ లోకి వస్తాం. అజ్మీరా 870 ఇవాళ ఎంట్రీ పడింది. నెక్స్ట్ వచ్చేసేసి గోకుల్ కూడా చూడండి, సేమ్ మన స్ట్రాటజీ ప్రకారం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఫస్ట్. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, బాగా దగ్గుగా ఉంది. 50% రీట్రేస్మెంట్, 200-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్, కన్సాలిడేషన్, బ్రేక్అవుట్, రీట్రేస్మెంట్. ఓకే, క్లియర్? ఇదే స్ట్రాటజీ, వేరే ఎటు వెళ్ళట్ల మనం. సో ఇది కన్సాలిడేషన్ జరిగిందా? ఎస్, ఒక ఏరియాలోకి వచ్చి అయిపోయింది. సో మన ఎంట్రీ వచ్చేసేసి 51 దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నో ఇష్యూ. గోకుల్ కూడా మనం టేకప్ చేద్దాం. గోకుల్ ఇవాళే కదా ఎంట్రీ. $51 దగ్గర మనం అనుకున్నాం. టార్గెట్ వచ్చేసి మనం ఎక్కడ వరకు పెట్టుకుందాం, 55 వరకు మనకి టార్గెట్ ఉంది. స్టిల్ లాస్ లో నడుస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ డే, ఇవాళ ఫస్ట్ డే. సో ఇవి మనం రన్నింగ్ లో ఉన్నటువంటి షేర్లు అనమాట. మెట్ ప్లస్, ఈఐఎఫ్ఎఫ్ఎల్, అజ్మీరా, శారదా క్రాప్ కెమ్, గోకుల్. ఇకపోతే కేర్ రేటింగ్స్ అని ఇంకో షేర్ ఉందండి. కేర్ రేటింగ్స్ కూడా, ఇది కూడా మన స్ట్రాటజీ ప్రకారం వచ్చినటువంటి షేరు. సో దీన్ని కూడా మనం ఎంట్రీ పాయింట్ అనేది ఇవాళ ఏదైతే క్లోజ్ అయిందో 11.96 దగ్గర క్లోజ్ అయిందో అక్కడే మనం ఎంట్రీ పాయింట్ ఫిక్స్ అయిపోవాలి, లేదా కొంచెం పైన ఫిక్స్ అవుతుంది. 1200 దగ్గర తీసుకుందామా? ఓకే, 1200 మన ఎంట్రీ పాయింట్ అనుకుందాం. కేర్ రేటింగ్స్ అది ఇవ్వాలి కాబట్టి ఎంట్రీ పాయింట్ 1200. దీనికి టార్గెట్ వచ్చేసేసి మనకి 1280 వరకు ఉంది, 1280. ఓకేనా? స్టిల్ లాస్ లో నడుస్తుంది.
చూద్దాం ఏం జరిగిందో. ఇది ఇది కూడా మనకు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, చేస్తాం చూడండి. తీసుకున్న అన్ని ఒకటే పాయింట్ లో సెలెక్ట్ చేస్తున్నాం మన షేర్లు. చక్కగా కన్సాలిడేషన్ ఒక ఏరియాలోకి వచ్చినాక ఒక ఏరియాలో కన్సాలిడేషన్ అయ్యి ఆ ఏరియాని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ అదే ఏరియాలోకి వస్తుంది. వచ్చేటప్పుడు కింద నుంచి చూసుకుంటే 50% రీట్రేస్మెంట్ అయ్యిందా లేదా, అయ్యింది. సారీ. సో దీన్ని కూడా 1200 ఎంట్రీ తీసుకుందాం. 1282 టార్గెట్ పెట్టుకుందామండి. సో ఇది మన ఇవాళ మన కేవీఆర్ స్వింగ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి షేర్లు అనమాట. ఒకసారి చూసుకోండి. మనం రామ్కో సిమెంట్స్ ఆల్రెడీ అయిపోయింది. మిగతా 6 షేర్స్ అనేవి మనకి రన్నింగ్ లో ఉన్నాయి. ఈ రన్నింగ్ లో ఉన్నాయి చూసుకుందాం. రేపు ఎన్ని రోజులు టైం పడుతుందంటే నా అంచనా మనం ఏంటంటే ఫ్రైడే వరకే ఈ షేర్ అని, ఫ్రైడే తర్వాత ఈ క్లోజ్ చేసేద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ మన ఎనాలిసిస్. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.